హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మిమ్మల్ని కుతుబ్ మినార్కి తీసుకొని వెళ్తాను, పదండి. నేను కుతుబ్ మినార్ స్టేషన్కి మెట్రోలో రీచ్ అయ్యాను. అక్కడి నుంచి ఆటో తీసుకుంటే 20 రూపీస్ ఛార్జ్ చేసి అక్కడి నుంచి కుతుబ్ మినార్కి మనల్ని తీసుకువెళ్ళిపోతారు. కుతుబ్ మినార్కి టికెట్ బై ఓన్లీ క్యాష్ ఉంటుంది. ఫారినర్కి అయితే 600, మన ఇండియన్స్కి అయితే 40 రూపీస్ పర్ పర్సన్. బై కార్డ్ అయితే కొద్దిగా తక్కువ ఉండొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ నుంచి ఆన్లైన్ టికెట్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ బ్యానర్లో కనిపిస్తున్న స్కానర్ బట్టి కూడా టికెట్ తీసుకొని టైం సేవ్ చేయొచ్చు. ఆఫ్లైన్లో టికెట్ తీసుకున్న వాళ్ళకి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ కానీ లూజ్ అయితే 100 రూపీస్ పెనాలిటీ. ఇదే ఎంట్రన్స్. ఎంటర్ అయిన తర్వాత కుతుబ్ మినార్ కోసం కొద్దిగా ఇన్ఫర్మేషన్ చదవడానికి దొరుకుతుంది మనకి. అదిగోండి, ఇదే మినార్. 5 ఫ్లోర్స్ లెంత్ ఉంది. కుతుబ్ మినార్ కంటే గార్డెన్ చాలా 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 బాగుంది. ఇక్కడ మనకు కొత్తగా చూడడానికి ఆ కాలం నాటి బావి, దానికి చూపించడానికి అలో లేదు, పైకి ఎక్కడానికి సో అవ్వలేదన్నమాట. గార్డెన్ చూడండి ఎంత బాగుందో. దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది, సో ఫ్లైట్స్ వస్తూ తిరుగుతూనే ఉంటాయి. ఈ గార్డెన్ మొఘల్స్ టైప్ది. ఇంకా మినార్ అనేది లోధి స్టైల్లో కట్టించారంట. కుతుబ్ మినార్కి పక్కనే ఉన్న ఈ స్తంభాలు ఉన్న ఏరియా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అప్పట్లోనే 2 ఫ్లోర్స్లా కట్టారు చూడండి. ఇక్కడున్న ఈ వాల్ని చూడండి, చూస్తుంటే ఎంత బాగుందంటే నిజంగానే ఇన్ని సంవత్సరాల క్రితం చేశారా అనిపిస్తుంది. తిన నా ఫ్రెండ్ గైడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇంకా ఈ వాల్ మీద ఉర్దూకి సంబంధించి రాసారేమో, మనకు ఆ లాంగ్వేజ్ మీద ఏం తెలియదు కాబట్టి. సైడ్ని చూడండి కనిపిస్తుంది. మేము సన్సెట్ టైంలో, అంటే అప్రాక్సిమేట్లీ 4 PM ఆ టైంలో వెళ్ళాం కాబట్టి మాకు మంచి వ్యూ పాయింట్ దొరికింది చూడడానికి. ఇవి ఓపెన్ రూమ్స్లా ఉన్నాయి, దీనికోసం ఏం రాయలేదు. ఇవి అలై దర్వాజా. దీని లోపల ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి చూసాను, ఏం లేదు. అక్కడ ఒక పావురం కనిపించింది అంతే. సరే పదని చూడండి. దీని వెనకతల అదిగొని మా గైడ్ వెళ్ళారు ముందే. దీని వెనకతల నార్మల్ ఏం లేదు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కుతుబ్ మినార్కి బాగుంది. అందరూ వేరే వేరే పోజెస్ ఇస్తూ అదో క్యాండిల్ లాగా దాన్ని పైనుంచి పట్టుకున్నట్టు అలా పోజెస్ ఇస్తున్నారనమాట. కొంతమంది తినేస్తున్నారు కూడా కుతుబ్ మినార్ని. ఈ కుతుబ్ మినార్ ఏంటంటే ఒక్కొక్క డైరెక్షన్లో చాలా చాలా అందంగా కనబడుతుంది, ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కోలా. ఇక్కడ నుంచి మనం ఇల్తుమిష్ టోంబ్, హిందీలో మక్బరా, తెలుగులో సమాధి, ఇల్తుమిష్ టోంబ్కి వే అన్నమాట ఇది. ఇల్తుమిష్ ఎవరు అని అంటే కుతుబుద్దీన్ ఐబక్కి నమ్మకమైన మనిషి అన్నమాట. అతని టాంబ్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ కూడా ఉర్దూలో ఖురాన్ నుంచి తీసిన లెటర్స్ ఉన్నాయి. దానికి మీనింగ్ అయితే మరి నాకు తెలియదు, కానీ సమాధి కూడా ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. చాలా బాగుంది. యాక్చువల్గా ఇది పైన సమాధి టైప్లో ఉంది, కానీ దీని కిందకి వెళ్ళటానికి మెట్లు టైప్లో వే ఉందన్నమాట. వీడియో తీయాలి అనుకుంటే చీకటి ఏం కనిపించలేదు, లోపల కూడా అలౌడ్ లేదు. యాక్చువల్గా మొత్తం అది లాక్ చేసి ఉంది. వీడియో తీద్దామన్నా సరే ఆ లైటింగ్ కూడా లేదు.
కానీ ఈ ఆర్కిటెక్చర్ చూడండి. ఈ కుతుబ్ మినార్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఆ గార్డెన్ అయినా, ఈ టామ్, అలై దర్వాజా, మినార్. ఇల్తుమిష్ టామ్ నుంచి వెళ్తే మనకి అలై మినార్ చేరుకోవడానికి సీదా రూట్ ఉంటుందన్నమాట. అదిగోని మా గైడ్ తీసుకెళ్తున్నారు. అలై మినార్ ఏంటంటే అలావుద్దీన్ ఖిల్జీ అనే అతను కుతుబ్ మినార్ కంటే పెద్ద మినార్ని దాని ఎదురుగానే కడదాం అనుకున్నారు. కానీ అతన్ని డెత్ అవ్వడం వల్ల ఆ మినార్ హాఫ్లోనే ఆగిపోయిందనమాట. అది అటువంటి శిథిల స్థితిలో ఉండడం వల్ల అనుకుంటా లోపలికి అలో అస్సలు లేదు. ఇదే ఇన్ఫర్మేషన్. అక్కడెక్కడ అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటూనే ఉంటారు. మనం ఏదైనా చేస్తే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటారు. ఇదే అలై మినార్. కుతుబ్ మినార్ దగ్గర మినారే కాకుండా ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ ఉన్నాయని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. సో తెలియని వాళ్ళు ఏంటంటే జస్ట్ మినార్ చూసి వచ్చేస్తారనమాట. ఓకే, ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.